రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పేరుతో జరుగుతున్న కోళ్ల పందాలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోళ్ల పందాలకు తీవ్ర వ్యతిరేకమని పలుమార్లు చెప్పారు. ఇక పండగ పేరుతో కోళ్లను పెట్టి కోట్లాది రూపాయలు వ్యాపారం చేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. కానీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలో కొందరు మాత్రం దీన్ని లక్ష్య పెట్టడం లేదు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఫ్లెక్సీలు పెట్టి మరి కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యాంకర్లను కూడా రంగంలోకి దింపారు. కాయ్ రాజా కాయ్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. పెట్టుకున్నోళ్లకు పెట్టుకున్నంత అన్నట్లుగా, తగిలినోళ్లకు తగిలినంత అన్నట్లుగా బెట్టింగ్లకు ఆహ్వానిస్తున్నారు. ఇక కాకినాడ రూరల్ సర్పవరంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భావనారాయణ స్వామి ఆలయం పక్కనే ఈ పందాల తంతు జరుగుతోంది. అయితే కోట్ల రూపాయల విలువైన పందెం బరులు ఏర్పాటు చేశారు. ఇక పూర్తిగా జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జనసేన నాయకుల ఆధ్వర్యంలోనే ఈ పందాల నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఫ్లెక్సీలు పెట్టి మరి కూడా కోళ్ల పందాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పాలి. భోగి, గంగిరెద్దుల విన్యాసాలు, అలాగే హరిదాసుల కీర్తనలు, రంగవిల్లులు ఇవన్నీ కలిపితేనే సంక్రాంతి. అయితే సంక్రాంతితో పాటు ఖచ్చితంగా సంక్రాంతి పండుగ 4 రోజులు కూడా మాకు కోడి పందాలు ఉండాలని పందెం రాయలు, పందెం నిర్వాహకులు కూడా అంటున్నారు. అయితే ఉభయ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కూడా దాదాపు 450 బర్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అటు కోనసీమతో పాటు కాకినాడ జిల్లాతో పాటు అటు వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా భారీ స్థాయిలో, అంటే కేపీఎల్ ని తలపించే విధంగా కూడా ఈ ఐపీఎల్ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారో, గ్యాలరీస్ ఏర్పాటు చేస్తారో, విఐపీలతో పాటు వివిఐపీలకి ఏ విధంగా గ్యాలరీస్ ముఖ్యంగా మహిళల కోసం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే మన ప్రస్తుతం కాకినాడ రూరల్ సంబంధించి చూసుకున్నట్లయితే మన విజువల్స్ లో కూడా చూస్తున్నాము. కాకినాడ రూరల్ లోని ప్రాచీన కాలం నాటి భావనారాయణ స్వామి వారి ఆలయాన్ని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో అయితే దాదాపుగా పందెం బర్లను ఏర్పాటు చేశారు. జనసేన నాయకులు పందెం ఎవరైతే ఉన్నారో జనసేన నాయకులు వీరంతా కూడా కలిసి ఈ బర్లను ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం, మంచి శుభకార్యం చేసినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఫ్లెక్సీలు కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. ఏదైతే కత్తులు కట్టకుండా పందాలు ఆడాలని చెప్పి, కానీ దానికి విరుద్ధంగా కత్తులు కడుతూ కూడా పలు చోట్ల ఈ పందాలని కూడా ఆడేస్తున్నారు నిర్వాహకులు. అయితే కూడా దీనికి తిలకించేందుకు కూడా పెద్ద స్థాయిలో పందెం రాయిలు కూడా వస్తున్నారు. అయితే కాకినాడ రూరల్ లో ఏదైతే మనం చెప్పుకున్నామో సర్పవరంలో ఏర్పాటు చేసిన బర్రెలు జనసేన నాయకులు పూర్తి స్థాయిలో లోపల కూడా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే బౌన్సర్లు కూడా ఏర్పాటు చేశారు, సెక్యూరిటీలు పెట్టారు, మహిళా యాంకర్లు కూడా పెట్టారు. మహిళా యాంకర్లు పెట్టి ఎవరైతే ఈ పందెం కాయడానికి వస్తారో వాళ్ళందరితో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళకి తేనె పానీయాలు అందిస్తూ కూడా ఒక ఫంక్షన్, అంటే ఒక పెద్ద కార్యక్రమాలు, పెద్ద ఫంక్షన్ చేస్తే ఏ విధంగా చేస్తారో ఆ రీతిలో అయితే ఈ పందెం బర్లు ఏర్పాటు చేసి ఆ విధంగా ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. గతంలో మనం చూసాం డిప్యూటీ సీఎం అంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి యువత తమ బైక్ల వెనకాల కూడా వేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ వార్నింగ్ కూడా ఇచ్చారు, అలా వేసుకోవద్దు, నా పరువు తీయద్దు అని. అంటే ఇప్పుడు ఆ విధంగా యూత్ పవన్ కళ్యాణ్ తాలూకా అని చెప్పి వెనకాల నెంబర్ ప్లేట్ల మీద వేసుకున్నప్పుడు ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏ విధంగా ఉంది? మరి ఈ రోజు పందెం కోళ్లు ఏదైతే ఈ కోడి పందాలు వద్దన్నప్పుడు కూడా అయినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరువు తీసి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాదాపుగా కాకినాడ రూరల్లో అన్ని గ్రామాలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. భారీ స్థాయిలో బర్లు ఏర్పాటు చేశారు. అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ నేతలు బర్లు ఏర్పాటు చేస్తారు. అయితే కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన కొన్ని చోట్ల కలిపి బర్లు ఏర్పాటు చేసుకుంటే మరి చోట్ల విరుద్ధంగా, అంటే కోడి పందాలు 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టిందనే చెప్పాలి. అటు పెద్దపూడి మండలంలో కూడా టీడీపీ జనసేన మధ్య వాగ్వాదం కూడా జరిగిన పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ రూరల్లో పూర్తి స్థాయిలో జనసేన తన చేతిలో తీసుకుని నేతలంతా కూడా ఈ బర్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనిపై కూడా ఏదైతే కాకినాడ రూరల్లో కూడా కడప మండలంలో కూడా ఒక వినూత్నంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఏంటంటే పందాలు 32 పందాలు గెలిస్తే ఒక 20 లక్షలు విలువ చేసే కారును కూడా బహుమతి ఇస్తామని చెప్తూ
ఇలా ఆఫర్లు కూడా పెడుతున్నారు. అయితే నిన్న ఏదైతే ఈ కారు ఆఫర్ పెట్టారో దానికి సంబంధించి డిప్యూటీ సీఎం ఆ బర్లు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యేతో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి అంతా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏంటి ఈ విధంగా మీరు ఏర్పాట్లు చేస్తున్నారని తిట్టడం కూడా జరిగిందని సమాచారం కూడా ఉంది. అయితే కారుని కూడా దాచేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ విధంగా నిర్వాహకులు అయితే ఈ బర్లు ఎవరైతే కాయడానికి వస్తుంటారో పందెంరాలను ఆకర్షించుకోవడానికి వివిధ రకాలుగా వినూత్న రీతిలో ఇలాగా ఆఫర్లు పెట్టి యాంకర్లు మహిళా యాంకర్లు తీసుకువచ్చి మహిళా యాంకర్లతో అలాగే మహిళా బౌన్సర్లు తీసుకువచ్చి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఈ విధంగా కూడా అంటే మరింత కోట్లు చేతులు మారుతున్నాయని కూడా చెప్పాలి. మరి దీనిపై పవన్ కళ్యాణ్ అంటే కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగా ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే మిగతా జిల్లాల్లో పక్కన పెడితే ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సిద్ధాంతాలను విరుద్ధంగా మాత్రము ఇక్కడ నేతలు పనిచేస్తున్నారని చెప్పాలి. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రైట్ నందిని, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఉండవే